రెడ్డి కంప్లీట్ గా జయప్రకాష్ గారు క్రిమినల్ ఐడియాలజీతో పనిచేస్తా ఉన్నారు. ఫైనల్ కామెంట్ ఆన్ ద బుక్ జయప్రకాష్ గారు. దీనిలో రెండు విషయాలండి. ఆయన కూడా చాలా క్లియర్ గానే ఉన్నాడు ఈ విషయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన చెప్తా ఏమంటున్నాడంటే, నేను గనక అధికారంలోకి వస్తే నేను డిజిటల్ బుక్ లో ఇప్పుడు నోట్ చేస్తా ఉన్నాము, ఇవన్నీ కూడా కార్యకర్తలకు న్యాయం చేయటం కోసం వీళ్ళందరి మీద కూడా నేను నోట్ చేసి పెడతాను. వస్తే కాదు వస్తామని కదా, ఇప్పుడు మీకు డిపాజిట్ రావని కదా ఎన్నికలు జరిగితే. ఆయన అదే చెప్తుంది ఆయన ఆ మాట అంటున్నాడు. ప్రజలు ఆల్రెడీ డిజిటల్ బుక్ లోను నిన్ను వైపౌట్ చేశారు, నీ పుస్తకాలన్నిటిని కూడా చించేశారు. అయిపోయింది మీది. చించేయటం వల్లే ఇవాళ మీరు చెప్పే మీ పరిభాషలో చెప్పాలంటే సినిమా చూపిస్తానంటున్నారు కదా, సినిమా పరిభాషలోనే చెప్పాలంటే మీది లాస్ట్ రీల్ నడుస్తా ఉంది ఇప్పుడు. మీ ఈ రీల్ తోటి మీది క్లోజ్ అయిపోతుంది. ఇది ఫైనల్ రీల్ మీకు నడుస్తా ఉంది. సో జరగవలసినవి మీరు ఆల్రెడీ చూపించేశారు. సినిమా ఏమేం చేయాలి ఏంటి అనేది ప్రజలు కూడా చూసేశారు. ప్రజలు ఇంతటితోటి ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ సినిమాని మిమ్మల్ని మూసేయబోతా ఉన్నారు. కాబట్టి ఇటువంటి భయపడాల్సిన అవసరం లేదు. భయపెట్టేటటువంటి ప్రయత్నం కనుక మీరు చేస్తా ఉన్నారంటే మీలో ఉన్నటువంటి భయాన్ని పదే పదే ప్రజలకు చూపించేదానికి తప్పితే ఎవరు కూడా దీన్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. ఇంకొక విషయం చెప్పి నేను ముగిచేస్తానండి. కార్యకర్తలకు అండగా ఉంటాను అని చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వరకు కూడా కార్యకర్తలు ఏదన్నా ఒక కార్యక్రమం చేస్తా ఉంటే తను కార్యకర్తలతో పాటు కలిసి ఏదన్నా ఒక కార్యక్రమం అయినా. ఇంకొక మాట మీరు అన్నారు కాబట్టి గుర్తు చేస్తున్నా, ఆయన నిన్న అన్న మాటల్లో, సార్ మమ్మల్ని అందరినీ మీరు కలవాలంటే అయ్యో 175 నియోజకవర్గాల్లో నేను ఎక్కడ కలుస్తాను, ఖాళీ లేదు, నేనే పాదయాత్రకు వస్తాను మీ దగ్గరికి అన్నాడు ఆయన. మరి ఎప్పుడు నుంచి చదువుతున్నాడు? జనవరి దగ్గర నుంచి చదువుతున్నాడు. అది ఇదే మాట లాస్ట్ ఎలక్షన్స్ అయిపోయింది. సో కార్యకర్తలే అర్థం చేసుకోవాలి. ఎవరి దగ్గరికి వెళ్ళడండి. ఇతను ఎవరికి అవసరం లేదు, ఇతనికి ప్రజలతోటి పని లేదు. దీన్ని అడ్డం పెట్టుకొని వ్యాపారాన్ని చేసుకునే దానికి ఇది వ్యాపారం కూడా కాదు. వ్యాపారం చేసినా కూడా సంతోషం ఒక మేరకి.